ప్రైవసీ కోసం పార్కులకు వెళ్తుంటారు ప్రేమికులు. కానీ ఆ పార్కు పేరు వింటే జంటలు హడలెత్తిపోతున్నాయి. ఆ పార్కులోకి వెళ్లాలంటే లవర్స్ వణికిపోతున్నారు. ఇంతకీ అక్కడ ఏముంది? ఎందుకు అంత భయపడుతున్నారు? ఇది తూర్పు గోదావరి జిల్లా రాజోలులోని కాటన్ పార్క్. ఒకప్పుడు కుటుంబాల పిల్లాపాపలతో వచ్చి గడిపే పిక్నిక్ స్పాట్. కానీ కొన్నాళ్లకు కేవలం ప్రేమికుల పార్కుగా మారిపోయింది. అక్కడికి ప్రేమికులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే జంటలు ఎక్కువగా వెళుతుంటారు. వీరిని టార్గెట్ చేసిన ఓ ముఠా ఈజీగా డబ్బు సంపాదించేస్తోంది. రాజోలుకు చెందిన నలుగురు కుర్రాళ్లు జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బు సంపాదించేందుకు బ్లాక్ మెయిలింగ్ ను వృత్తిగా మార్చుకున్నారు. ప్రేమికులు కాలక్షేపం కోసం పార్కులోకి వస్తే వారి ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతోంది ఈ ముఠా. జంటల ఫోటోలు తీయటం, అవి చూపించి డబ్బులు, బంగారం దోచుకోవడం మామూలైపోయింది. ఇటీవల ఓ ప్రేమ జంటను ఇలాగే బెదిరించింది ముఠా. యువతి చెవితొత్తులు తీసుకున్నారు. యువకుడిని బెదిరించి డబ్బు డిమాండ్ చేశారు. దీంతో యువకుడి బంధువులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ముఠా బ్లాక్ మెయిలింగ్ బాగోతం బయటపడింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి కేసు బుక్ చేశారు. ఇప్పటి వరకు ఈ ముఠా ఎన్ని జంటల్ని బెదిరించి దోచుకుందో లెక్క తేలాల్సి ఉంది.